పెను మార్పులను చూస్తారు. సో మీకు ఈ యొక్క విశ్వాస భాష నేర్పించే దాని కొరకే చాలా కాలంగా నేను ఎదురు చూస్తూ కొన్ని సంవత్సరాల క్రితము ఒక మంచి పుస్తకాన్ని నేను రాశాను, నీ భవిష్యత్తును నీవు సృష్టించుకో అని. దయచేసి ఎదురుగా స్టాల్లో నేను రాసిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి. దయచేసి పుస్తకాలు జీవితాల్లో మార్చగలవు అన్నదానికి నేనే సాక్ష్యము. కాబట్టి పుస్తకాలు ఎంతో విలువైనటువంటివి. మీరు చదవండి, అనేకులకు పరిచయం చేయండి. అనేకమైనటువంటి ప్రసంగాలు పరిశుద్ధాత్మని ప్రేరేపణతో నేను ప్రసంగించాను. ఆర్ డానియల్ జయంత్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అనేక వందలాది వర్తమానాలు ఉన్నాయి. మీకు వీలున్నప్పుడంతా కూడా వర్తమానాలు వినండి. వర్తమానాలు వినే మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. భాషను మార్చుకోవాలి. పేదరికము నీ నోట ఉండకూడదు. నీ ఇంటిలో పేదరికం ఉండకూడదు అంటే మొట్టమొదటిగా నీ నోట పేదరికము ఉండకూడదు. జీవ మరణములు నాలుక వశము నీ చేతిలో పెట్టేశాడు, నీకే వదిలేశాడు దేవుడు. ఇక నువ్వు ఏం చేస్తావో, ఏమి చేస్తావో. స్పీక్ వాట్ యు వాంట్, డోంట్ స్పీక్ వాట్ యు డోంట్ వాంట్. నీకు అక్కరలేని దాని గురించి నువ్వు మాట్లాడద్దు. స్పీక్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఓవర్ యువర్ లైఫ్. నా పిల్లలకి ఏ కొదువు ఉండదు అని మాట్లాడు. నా దేవుడు ఆస్తికర్త కనుక ఆయన నా ప్రతి అక్కను తీరుస్తాడని మాట్లాడు. సో మొదటిది సే ఆర్ స్పీక్, మాట్లాడు. స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భాషను మాట్లాడు. రెండవది సీ, చూడు. రెండవది చూడాలి. మొదటిది మాట్లాడాలి, రెండవది చూడాలి. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. నీ కన్నులెత్తి చూడుము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చదును. ఒక నియమాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. అబ్రహామా, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి నువ్వు చూడు, కళ్ళతో చూడు. ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నీ భాషను మార్చుకో. రెండవది నీ ఆలోచనలను మార్చుకో. నీ మనసుతో చూడు. దేవుడు ఏమంటున్నాడు, నీవు ఏమి చూస్తే, నీవు ఎంత చూస్తే అంత నీకు ఇస్తాను అంటున్నాడు. మరలా చెప్తున్నాను, నీవు ఏమి చూస్తే, నీవు ఎంత భూభాగాన్ని చూస్తే, నీవు చూసేదంతా నీ సొత్తుగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు అబ్రహాముతో. ఇప్పుడు అబ్రహాము ఎంత ఆస్తిని సంపాదించుకుంటాడు అన్నటువంటిది ఎవరి చేతిలో ఉంది? అబ్రహాము చేతిలో ఉంది. అబ్రహాముకు దేవుడు చూడమని చెప్పాడు. పాస్టర్ గారు మీరు చెప్పేది బాగుంది. అబ్రహాము ఆ రోజు చుట్టూ చూశాడు. ఇప్పుడు నేనేం చూడాలి? ప్రస్తుత పరిస్థితిని చూడవద్దు. నీకేం కావాలో చూడు. నీ మనసులో చూడు, నీ మనసుతో చూడు. నీకేం కావాలో చూడు. మంచి ఇల్లు కావాలా? మంచి ఇంటిని చూడు. మంచి వస్త్రాలు కావాలా? మంచి వస్త్రాలు చూడు. బంగారు కావాలని కోరుకుంటున్నావా? బంగారు కోరుకోవడం తప్పులేదు, కానీ బంగారు పిచ్చి, అసలు ఏ పిచ్చి ఉండకూడదు. మనకు ఉండాల్సింది ఒకే ఒక పిచ్చి, యేసయ్య పిచ్చి, ఆత్మల పిచ్చి. హల్లెలూయా. డబ్బు పిచ్చి ఉండకూడదు, బంగారు పిచ్చి ఉండకూడదు. ఇవన్నీ అవసరం తప్ప ఆ పిచ్చి ఉండకూడదు. ప్యాషన్ ఓన్లీ ఫర్ జీసస్ అండ్ టు ద లాస్ట్ అండ్ పెరిషింగ్ సోల్స్. నశించిపోయే ఆత్మలంటే ఏమండి, ఎప్పుడెప్పుడు వారిని లాగుదామా బయటికి అన్నట్లు ఉండాలి. ఆ రెండు పిచ్చులు తప్ప ఇంకో పిచ్చి ఏది ఉండకూడదు. బంగారు అవసరమా? సీ ద గోల్డ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసుతో బంగారును చూడు. మంచి కారు కావాలా? చూడు. నీ మనసులో చూడు, నీ మనసుతో చూడు. బైక్ కావాలా? బైక్ను చూడు, నీ మనసులో చూడు, నీ మనసుతో చూడు. డబ్బులు కావాలా? ఎంత కావాలి? ఈరోజు యేసయ్య ఆనాడు ఎమ్మాయి మార్గానికి
ఏమండి, ఎంఐ గ్రామానికి వెళ్ళే మార్గంలో శిష్యులతో మారు రూపంలో మాట్లాడాడు. ఈరోజు డానియల్ జయంత్ అనే వ్యక్తి మారు రూపంలో యేసు ప్రభునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నా, లైవ్ లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఇప్పుడు చూస్తున్నా, తర్వాత చూస్తున్నా, జీసస్ ఈస్ ఆస్కింగ్ యూ, హౌ మచ్ డు యూ వాంట్? ఎంత నీకు అవసరం, ఎంత అవసరం, ఎంత కావాలి? నేను సేవించే దేవుడు, బైబిల్ గ్రంథంలో నేను తెలుసుకున్న దేవుడు అక్కర్లు మాత్రమే తీర్చే దేవుడు కాదు, హృదయ వాంఛలను కూడా తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అక్కర్లకు కొంతమంది దేవుని పరిమితం చేశారు, అక్కడే దేవుని ఆపేశారు. కానీ నేను చదివే వాక్యం అంటుంది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును గాక. హల్లెలూయా. అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నేను ఒక పుస్తకం రాయబోతున్నాను, 1,00,000 ప్రశ్నలకు ఏకైక సమాధానము. మార్కు 11:24. పుస్తకం త్వరలో అందుబాటులోకి వస్తుంది. పుస్తకం పేరే మార్కు 11:24. క్యాప్షన్ ఏమిటంటే 1,00,000 ప్రశ్నలకు ఏకైక సమాధానం. తెలుగులో ఒక పదం మిస్ అయిపోయింది, ఇంగ్లీష్లో ఉంటుంది వాట్స్ ఎవర్ యూ డిజైర్. నీవేమి కోరుకుంటావో, అక్కడి గురించి కదా అక్కడ మాట్లాడేది. ఏమి కోరుకుంటావో. ఎంత డబ్బు కావాలి నీకు? 10,000, 1,00,000, 10 లక్షల, 50 లక్షల, కోటి రూపాయల, 10 కోట్ల, 100 కోట్ల, ఎంత కావాలి నీకు? కావాలంటే ఏం చేయాలో తెలుసా? చూడు, నీ మనసుతో 1,00,000 రూపాయలు నువ్వు చూడగలిగితే 1,00,000 రూపాయలు నా దేవుడు నీకు ఇస్తాడు. నీ మనసుతో, నీ మనసులో 1,00,000 రూపాయలు నువ్వు చూడగలిగితే 1,00,000 రూపాయలు నా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి మొదలుపెట్టు. 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు చూడడం మొదలుపెట్టు. 1000 ఉంటే 1,00,000 చూడడం మొదలుపెట్టు. 1,00,000 ఉంటే 1,00,000 చూడడం మొదలుపెట్టు. 1,00,000 ఉంటే 10 కోట్లు చూడడం మొదలుపెట్టు. 10 కోట్లు ఉంటే 100 కోట్లు చూడడం మొదలుపెట్టు. ఒకవేళ పిలుపు పెద్దదైతే, పిలుపు గొప్పదైతే 1000 కోట్లను చూడడం మొదలుపెట్టు. లిమిట్ లేదండి, పరిమితి లేదండి. అనేక దేశాలకు నువ్వు అప్పిస్తావంటే ఏం 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేదా? దేశాలు కప్పించే స్థితిలో నేను ఉంచాలని దేవుడు కోరుకుంటుంటే కొంచెం ఎందుకు కోరుకుంటావు? ప్రే గాడ్ సైజ్డ్ ప్రేయర్స్, డ్రీమ్ గాడ్ సైజ్డ్ డ్రీమ్స్. చిన్నగా ఆలోచించద్దు, తక్కువ అడగద్దు. దేవుని స్థాయిని బట్టి అడుగు, దేవుని స్థాయిని బట్టి చూడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఏమంటాడంటే దేవుడు, ఇదిగో కనాను దేశాన్ని మీ చేతికి అప్పగించేశాను, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అన్నాడు. దేవుని భాష చూడండి, నేను అప్పగించేశాను, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోనండి. అప్పగించబడడం వేరు, స్వాధీనం చేసుకోవడం వేరు. దేవుడు దావీదును అభిషేకించాడు, కానీ రాజుగా నియమించలేదు. అభిషేకించబడిన దానికి, నియమించబడేదానికి చాలా సంవత్సరాలు గడిచింది. కనాను దేశాన్ని దేవునికి దృష్టిలో ఇశ్రాయేలుకి ఇచ్చేశాడు. ఏమన్నాడు తెలుసా? వెళ్ళి స్వాధీనం చేసుకోండి అన్నాడు. అదే రీతిగా ఐశ్వర్యాన్ని దేవునికి ఇచ్చేశాడు, నువ్వు స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసపు భాష మాట్లాడాలి, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాలి. ఏమండి, క్షమాపణ పొందేదానికి ఏం చేస్తాం? మనము రక్షించబడేదానికి ఏం చేస్తాం? యేసు ప్రభువు అనే నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని హృదయమందు నమ్ముతామండి. నమ్మి మాట్లాడితే విపరీతమైన అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. సో మీరు వాక్యం వింటుంటే మీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చిన తర్వాత విశ్వాసానికి క్రియ కలపాలి. నమ్మావు గనుక నీవు మాట్లాడాలి, నమ్మావు గనుక నీవు చూడాలి. నమ్మిన దానికి సూచన ఏమిటి? యు స్పీక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు గురించి మాట్లాడు. నీ భవిష్యత్తు గురించి దేవునికి హానికరమైన ఉద్దేశాలు లేవు. బంగారు భవిష్యత్తును నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. బంగారు భవిష్యత్తును నీకు, నీ పిల్లల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఇవే మాట్లాడు, ఇవే నీ మనసులో చూడు, నీ మనసుతో చూడు. నువ్వు ఏం చూస్తే దాన్ని పొందుకుంటావు. ఈ రోజు వరకు నా జీవితంలో నేను సంపాదించినవన్నీ కూడా ఈ రీతిగా నేను సంపాదించాను. హల్లెలూయా.
నా గురించి ఎక్కువ చెప్పేదానికి ఏమండి, ఫైనాన్షియల్ కండిషన్ గురించి ఎక్కువ చెప్పేదానికి నాకు సమయం లేదు. మరొకసారి అవకాశం వచ్చి చెబుతాను. నా గురించి చెప్పుకోవడం ఎందుకు, అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని మీరు అంగీకరించగలిగితే ఆటోమేటిక్గా మీ జీవితాలు గొప్ప సాక్ష్యాలుగా మార్చబడతాయి. నేను ఎప్పుడు కూడా పేదరికపు భాషను మాట్లాడను, విశ్వాస భాషను మాట్లాడతాను. నా మనసుతో ఎప్పుడు కూడా నాకు ఏం కావాలో వాటిని మాత్రమే చూస్తాను. నాకు అక్కరలేనివి నేను మాట్లాడను, నాకు అక్కరలేనివి నేను చూడను. అప్పులను చూడొద్దు, అప్పుల వాళ్ళను చూడొద్దు. అప్పులు తీర్చబడితే ఎలా ఉంటుందో ఆ జీవితాన్ని చూడు. అప్పులు లేని జీవితాన్ని చూడు. నీ పిల్లలు మంచి స్థితిలో ఉండడం నువ్వు చూడు. 10 మందికి నువ్వు దాన ధర్మాలు చేస్తున్నట్టు చూడు. ఈసారి మీరు రావాలి. పాస్టర్ గారు, తండ్రి గారు, అబ్రాహం గారు, ఈసారి మీటింగ్లకు మీరేం డబ్బులు పెట్టుకోవద్దండి, నేను ఒక్కని పెడతానన్న అని రాగలగాలి. నువ్వు నేను ఒక్కని పెడతానండి, నా దేవుడు అంటే నాకు ఇష్టము. నశించిపోయే ఆత్మలు రక్షించబడాలి, రక్షించబడినటువంటి వారు దీవించబడాలి. నేను ఒక్కని పెడతానండి అని రావాలి. నీవు దావీదులాగా మారాలండి. ఎప్పుడు ఇలాగే ఉంటారా ఆర్థికంగా? ఎప్పుడు అదే స్థితిలో ఉంటారా? నో, వీ నీడ్ టు చేంజ్ పాజిటివ్లీ. కొంతమంది పతనమైపోతుంటారు, ఇంకా తగ్గిపోతుంటారు ఫైనాన్షియల్గా. తగ్గకూడదు. వాక్యంలో రాయబడింది, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేసేదరు. బలాభివృద్ధి పొందాలి, ఆర్థికాభివృద్ధి పొందాలి, అభిషేకాభివృద్ధి పొందాలి, సంతోషాభివృద్ధి పొందాలి, సమాధానాభివృద్ధి పొందాలి, ధైర్యాభివృద్ధి పొందాలి. అన్ని పాజిటివ్ థింగ్స్లో వర్ధిల్లాలి. దేవుడంట అబ్రాహామును అన్ని విషయాల్లో దీవించాడంట. ఈరోజు దేవుడు నిన్ను కూడా అన్ని విషయాల్లో దీవించాలని ఎంతగానో కోరుకుంటున్నాడండి. మొదటి తాలపు చెవి విశ్వాసపు భాష మాట్లాడు. దేవునితో ఏకీభవించి మాట్లాడు. నీకున్న పరిస్థితి గురించి నువ్వు మాట్లాడద్దు. కొంతకాలం కంటిన్యూస్గా మాట్లాడుతుండు, అది జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ చెబుతుంది. బైబిల్ చెబుతుంది. రెండవదిగా నువ్వు చూడు, ఒక్క నయా పైసా ఖర్చు కాదు నీకు. మంచం మీద పడుకొని చూడు, నీకేం కావాలో. నియమం అండి. నియమం అంటే ఏంటో తెలుసా? అందరికీ పని చేసేది. ఇది సెల్ ఫోను ఇలా వదిలేసాను అనుకోండి, కింద పడుతుంది. నేను వదిలేసినా కింద పడుతుంది, మీరు వదిలేసినా కింద పడుతుంది. ఇది ఎందుకో తెలుసా? భూమి ఆకర్షణ శక్తి, అది ఒక నియమం. లా ఆఫ్ గ్రావిటేషన్ అంటామంటే అందరికీ పని చేస్తుంది. జీవ మరణములు నాలుక వశం అనేది కూడా అది ఒక నియమము, ఆత్మీయ నియమము. నాకైనా పని చేస్తుంది, మీకైనా పని చేస్తుంది. గుర్చేపల్లెలో అయినా పని చేస్తుంది, తాడిపత్రులో అయినా పని చేస్తుంది, కడపలో అయినా పని చేస్తుంది, ఏమంటే తెలంగాణలో అయినా పని చేస్తుంది, పాకిస్తాన్లో అయినా పని చేస్తుంది, భూమి మీద ఎక్కడైనా పని చేస్తుంది. ₹1 ఖర్చు కాదు. కూర్చొని చూడు. పనికి మాలిన పాడుపడిన దృశ్యాలు నీ మనసులో ఎందుకు చూస్తావు? ఏమంటే యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ చెడు చిత్రాలు, పాడు చిత్రాలు, పాడువన్నీ ఎందుకు చూస్తావు? నీ మనసులో దేవుని యొక్క వాక్యపు వెలుగులో వాగ్దాన నెరవేర్పులను చూడు. దేవుడు వాగ్దానం ఎందుకు ఇచ్చాడు తెలుసా? చిత్రీకరించు, వాగ్దానాలను చిత్రీకరించు, చిత్రముగా చూడు. నీ మనసుతో వాగ్దాన నెరవేర్పును చూడు. యేసు ప్రభు ధనవంతుడై ఉండి నిన్ను ధనవంతుని చేయాలని ఆయన సిలువ మీద దరిద్రుడయ్యాడు. ఏం కావాలి? సిలువ కార్యం. నువ్వు పేదరికంతో మగ్గిపోతూ ఉంటే సిలువ కార్యం ఏం కావాలండి? క్రీస్తు సిలువ వ్యర్థం కాకూడదు. నీ భాషను మార్చుకో, నీ ఆలోచనలను నువ్వు మార్చుకో. మూడవది మొదటిది ఏంటి? స్పీక్ గాడ్స్ లాంగ్వేజ్. సెకండ్, సీ వాట్ యు వాంట్ ఆర్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. థర్డ్ థింగ్, సో విత్తు. దేవుని యొక్క వాక్యము మన కానుకలను దేంతో పోల్చిందో తెలుసా? విత్తనాలతో పోల్చింది. నీవు విత్తే ₹5 కానీ, ₹10 కానీ, ₹100 కానీ, ₹500 కానీ, ఏమండి ₹1000 కానీ, ₹1,00,000 కానీ, ₹1,00,00,000 కానీ, దానిని దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే విత్తనము అంటుంది. విత్తనము అంటుంది. మీరు మాట్లాడి, మీరు చూసి, ఇవన్నీ చేస్తూ ఈ మూడోది చేయకపోతే ఏమీ జరగదు. విత్తాలి. నాకు విత్తమని నేను చెప్పడంలా, అందుకే ధైర్యంగా డబ్బు గురించి నేను ఎక్కడైనా చెబుతాను. చాలా చోట్ల డబ్బు గురించినటువంటి ప్రసంగాలకు చెడ్డ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రసంగం చెప్పేది నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు చాలామంది.
దాని వలన ఈ బోధకు కాస్త చెడ్డ పేరు వచ్చింది. సో గనుక దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు, నాకు కావలసిన ధనం ఇచ్చాడు. మనుషుల పైన, మనుషులు ఇచ్చే కానుకల పైన నేను ఆధారపడవలసిన అవసరం లేదు. నాకు డబ్బులు అవసరమే, నేను ఈ వాక్యం చెప్పడం లేదు. నీకు డబ్బులు ఇప్పించేదానికి నేను వాక్యం చెబుతున్నాను. నేను హల్లెలూయా. నీవు ఏ సంఘానికి వెళుతున్నావో, ఏ సంఘంలో దేవుడు నిన్ను నాటాడో అక్కడ నీవు కానుకలు విత్తు. నీకు 10 ఎకరాల పొలం ఉంది. ఏమండి, వర్షాలు పడ్డప్పుడు విత్తనాలు విత్తేటప్పుడు ఒక్క విత్తనం విత్తలేదు. కోతకాలం అప్పుడు అక్కడికి వెళ్ళి నాకు పంట లేదని ఏడిస్తే ఏమంటారండి లోకమంతా? నువ్వు విత్తావా అని అడుగుతారు. విత్తకుండా పంట ఎలా వస్తుందండి? దేవుని యొక్క రాజ్యంలో ఇది ఒక నియమము. పౌలు గారు అన్నారు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోస్తాడు. నీకు ఎంత పంట కావాలో ఎవరి చేతిలో తెలుసా? నీ చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉండే ఆ విత్తనాలు, నీ దగ్గర ఉండే 10 రూపాయలు, నీ దగ్గర ఉండే 100 రూపాయలు, 500 రూపాయలు, అవి విత్తనాలుగా చూడు. ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమైనటువంటి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక దైవజనునికి యేసుక్రీస్తు ప్రభు ముఖాముఖిగా కనిపించి ఆ దైవజనునితో ఒక మాట అన్నాడు. నా పిల్లలు ఇస్తున్నటువంటి కానుకలను నేను 100 రెట్లుగా విస్తరింపజేసి వారికి ఇవ్వలేకపోతున్నాను అన్నాడంట. నేను మరలా చెప్తున్నాను, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని నేను చెప్పబోయే మాటలు పూర్తిగా మార్చివేస్తాయి. ఒక దైవజనునితో ముఖాముఖిగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ, ఎంత మంచివాడండి యేసయ్య. పోయి మట్సంగా బైబిల్ చదువుకొని వదిలేసినచ్చు. మనలు బైబిల్ను చాలాసార్లు పొరపాటుగా మనం అర్థం చేసుకుంటున్నాం కనుక వివరించేదానికి కొన్నిసార్లు దేవునితో సన్నిహితంగా నడిచే వారికి దేవుడు దర్శనమిచ్చి వాక్యాల యొక్క అర్థం చెబుతూ ఉంటాడు. ఇటువంటి దైవజనులు ఉండడం నిజంగా క్రీస్తు సంఘానికి ఎంతో ఆశీర్వాదకరమైన విషయం అండి. ప్రభు చెప్పాడంట, నా పిల్లలు ఇస్తున్నటువంటి కానుకలను నేను 100 రెట్లుగా నేను విస్తరింపజేసి నేను ఇవ్వలేకుండా ఉన్నాను 2 కారణాలను బట్టి అన్నాడంట. ఆ దైవజనుడికి ఎంతో ఆసక్తితో, ప్రభు ఏంటయ్యా 2 కారణాలు, ఆ 2 కారణాలు ఏంటయ్యా అని అడిగితే ప్రభు చెప్పాడంట, మొట్టమొదటి కారణము, నా పిల్లలు నేను చెప్పినటువంటి అమౌంట్ విత్తడం లేదు, వారికి నచ్చినట్లు విత్తుతున్నారు అన్నాడంట. నేను చెప్పిన అమౌంట్ ఇవ్వడం లేదు, నేను చెప్పినటువంటి ఎంత డబ్బు ఇమ్మని నేను చెబుతున్నానో, ఎంత డబ్బు కానుకగా ఇవ్వమని నేను చెబుతున్నానో అది ఇవ్వడం లేదు. అవిధేయతను నేను దీవించలేను అన్నాడంట. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని స్వరం వినాలి. కెన్నెత్ హేగిన్ గారితో ప్రభు చెప్పాడంట, హేగిన్, నా స్వరము నా నడిపింపు నీవు తెలుసుకుంటే నేను గొప్ప ధనవంతునిగా చేస్తాను అన్నాడంట. ఈరోజు ఆయన క్యాంపస్, కొన్ని 100 ఎకరాలు ఆయన క్యాంపస్ ఉంది టూల్సా, ఓక్లహోమాలో. ఇటువంటి వారు అనేక మంది ప్రపంచంలో ఈరోజు పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుని స్వరం వినే ఓపిక లేదు చాలామందికి. కానుకల టైం అప్పుడు ఏదో ఒకటి తీయడం వేయడం. కొంతమంది కానుకలప్పుడు కానుక వేసేసి వెళ్ళిపోతుంటారు, అదేదో భిక్షం వేసినట్లు. దేవుడు ఒక అమౌంట్ చెప్పాడు. ఎంత అమౌంట్? బైబిల్ గ్రంథంలో 10వ భాగం ఇమ్మన్నాడు. అది ఒక అమౌంట్. నీవు 10వ భాగం ఇవ్వకుంటే దేవునిని బట్టి నీవు ఎప్పటికీ ధనవంతుడివి కాలేవు. ఎందుకంటే నువ్వు కనెక్ట్ కాలేవు దేవునితో. 10వ భాగము ఇచ్చేవాడిని 10వ భాగం గురించి నేను మాట్లాడుతున్నాను. 10వ భాగం గురించి నెగిటివ్గా మాట్లాడేవారు యూట్యూబ్లో చాలామంది ఉన్నారు. ఒకటే సైన్ ఏంటంటే వారంతా కూడా 10వ భాగం గురించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వారు దొంగలు, దేవుని దగ్గర దొంగిలుతూ ఉన్నారు. వారు దేవునికి 10వ భాగాలు ఇవ్వరు కనుక వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంతే. గుడ్డి గుర్తు, కొండ గుర్తు మీకు. కొత్త నిబంధనలో హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 7వ అధ్యాయంలో 10వ భాగాలు మీరు ఇచ్చేది పాస్టర్కు కాదు, యేసు ప్రభు చేతిలో పెడుతున్నారు. హల్లెలూయా. 10వ భాగాలు మాత్రమే కాదండి, కొన్నిసార్లు దేవుడు ప్రత్యేకమైన కానుకలు ఇవ్వమని దేవుడు నీకు ప్రేరేపిస్తాడు. కనుక్కో, దేవుని సన్నిధిలో కూర్చో, ప్రభువా ఈ అప్పుల నుంచి నేను బయటికి రావాలి. కొన్నిసార్లు నేను ఏం చేస్తాను తెలుసా? జోబులో డబ్బులు పెట్టుకొని, ప్రభువా ఈ విత్తనాలయ్యా, ఎవరికి విత్తనాలి,
ఎవరికి విత్తాలి, ఎవరి జీవితంలోకి విత్తాలి, ఏ పరిచర్యలోకి విత్తాలి, ఏ దైవజనునికి కానుక పంపించాలి, ఈ విత్తనాలు ఎక్కడ విత్తాలి అని ఎదురు చూస్తుంటాను దేవునికి నడిపింపు కొరకు. విత్తనాలు పెట్టుకొని, విత్తనాలు లేవా? దేవుని యొక్క వాక్యం ఉంటుంది, విత్తువానికి విత్తనము దయచేవాడు, తిండకు ఆహారం దయచేవాడు కూడా ఆయనే. విత్తనాలు లేకపోతే అడుగు, ప్రభువా విత్తనాలు లేవయ్యా, విత్తనాలు ఇవ్వు అని అడుగు. విత్తనాలు వచ్చిన తర్వాత విత్తనాలు తినవద్దు, విత్తనాలను నాటో. ప్రభు కంప్లైంట్ ఏమిటంటే, నేను చెప్పిన అమౌంట్ ఇవ్వడం లేదు. వారికి ఎవరు ఏదో ఊహించుకొని ఏదో నామకట్టంగా ఆచారబద్ధంగా వేస్తున్నారు తప్ప నా స్వరము విని గౌరవప్రదమైన రీతిలో వారు కానుకలు ఇవ్వడం లేదు. ఇది మొదటి కారణము. రెండవ కారణం వారు కానుక ఇచ్చిన తర్వాత ఇక మర్చిపోతున్నారు అన్నాడంట. ఏమండి, 5 ఎకరాల పొలం ఉంది, మీరు విత్తనము విత్తారు, విత్తనం విత్తి మర్చిపోయి మీ పనుల్లో మీరు మునిగిపోతారా? లేకపోతే ఏమంటే పంట వచ్చేంత వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారా? బైబిల్ ప్రకారము నీవే విత్తాలి, నీవే పోషించాలి, పంట కోతకు వచ్చిన తర్వాత నీవే కొయ్యాలి, కొడవలి తీసుకొని నీవే కొయ్యాలి, దేవుడు కొయ్యడు. విత్తేది నీవు, నీరు పెట్టవలసింది నీవు, కోయవలసింది నీవు. అయితే వృద్ధి కలిగించేది దేవుడు. హల్లెలూయా. వృద్ధి కలిగించే బాధ్యత దేవునిది, విత్తాల్సిన బాధ్యత, నీరు కట్టవలసినటువంటి బాధ్యత, కోతకు వచ్చిన తర్వాత కొడవలి తీసుకొని కోయవలసినటువంటి బాధ్యత నీది. పంట నీ ఇంటికి రాదు, నీవు కోసుకోవాలి. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, విధేయతతో వారు విత్తడం లేదు, విశ్వాసముతో వారు విత్తడం లేదు. విశ్వాసం అంటే ఏమిటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షణతో విత్తాలి, నిరీక్షణతో కానుకలు ఇవ్వాలి. ఈ కానుక నేను చేత్తో దేవునికి ఇస్తున్నాను, కానీ ఇది విస్తరించి మరలా నా చేతిలోకి కాదు, నా ఒడిలోనికి రాబోతుంది. హల్లెలూయా. చేతితో కానుకిస్తే దేవుడు నీ చేతికి ఇవ్వడు. ఎందుకో తెలుసా? నీ చేయి పట్టుకోలేదు, సరిపోదు. కాబట్టి ఏమంటాడు? ఒడిసి పట్టుకో అంటాడు దేవుడు, ఒడిలోకి వేస్తాడు. చేతితో ఇవ్వు, ఒడిని ఒడిసి పట్టుకో, దేవుడు కుమ్మరిస్తాడు. విధేయతతో విత్తాలి, విశ్వాసంతో విత్తాలి. ఒక పుస్తకం పెట్టుకోండి, ఒక డైరీ పెట్టుకోండి. ఏ రోజు ఎంత కానుక దేవునికి రాజ్యంలో విత్తేవారు రాసుకో. దానికి ఫలం వచ్చాక దేవుడు చెబుతాడు, దీనికి ఫలం ఇది అంటాడు. టిక్కు వేసుకొని హల్లెలూయా చెప్పి సంఘంలో సాక్ష్యం ఇచ్చి దేవుని యొక్క మంచితనం గురించి పొగడు, కొనియాడు. 10 మంది నిన్ను చూసి నేర్చుకుంటారు. నో డౌన్. వాట్ ఎవర్ సో ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నో డౌన్. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరికి బాకీ ఉన్నాడు. ఆయన పద్ధతి ప్రకారము, ఆయన ప్రణాళిక ప్రకారము దేవునికి రాజ్యంలో విత్తినప్పుడు 100 పంటను దేవుడు దయచేస్తాడు. 100 పంటను. ప్రతి ఆదివారం సాయంకాలం అనంతపురంలో మాకు సర్వీస్ ఉంటుంది, ఉదయకాలం తాడిపత్రిలో సర్వీస్ ఉంటుంది. సాయంకాలం సర్వీస్లో 100 పంట గురించి నేను మాట్లాడుతున్నాను. 100-fold బ్లెస్సింగ్. విత్తనాలు విత్తండి, దేవునికి సన్నిధిలో కనిపెట్టండి. దేవుడు ఎంత చెబితే అంత విత్తండి. విశ్వాసంతో విత్తండి, నిరీక్షణతో విత్తండి. దేవుడు నమ్మదగిన వాడు గనుక దేవుడు మీకు పంటనిస్తాడు. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తుంటాడు, నాకు అవసరమై నేను చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని చెప్పుచున్నాను అన్నాడు. మీరు విత్తే విత్తనాలకు విస్తారమైన ఫలం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హౌ టు పొసెస్ వాట్ గాడ్ హెస్ ఆల్రెడీ గివెన్ యూ. దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడం ఎలా? మొదటగా ఇక్కడ నోటిలో నుంచి దరిద్రం పోవాలి, రెండవది మనసులో నుంచి దరిద్రం వెళ్ళిపోవాలి, మూడవది చేతిలో నుంచి పిసినితనము దరిద్రం వెళ్ళిపోవాలి. ఈ మూడిట్లోంచి దరిద్రం వెళ్ళిపోయింది అంటే ఇక ఐశ్వర్యం రెడీగా ఉందన్నమాట. ఏమంటే నాగార్జున సాగర్ డ్యాముకు ఆ గేట్లు వేసినప్పుడు నీళ్ళన్నీ కూడా స్టోర్ అప్ అవుతాయి. ఒక్కసారి గేట్లు ఎత్తితే ఎలా ఉంటుందండి? అలా దేవుడు గేట్లు ఎత్తుతాడు. దేవుడు గేట్లు ఎత్తితే
నీ అకౌంట్లు సరిపోవు, నీ జోబులు సరిపోవు, నీ ఇల్లు కూడా సరిపోదు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ధనవంతుడయ్యుండియో తన దారిద్రత వలన నీవు ధనవంతుడు కావాలని నీ నిమిత్తము శిలువ మీద ఆయన దరిద్రుడు అయ్యాడు. ఆదామును బట్టి మనము దరిద్రులమేమో కానీ యేసయ్యను బట్టి మనము ధనవంతులం అయ్యాం. అది లోకానికి తెలియాలి అంటే ఆ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించాలంటే మొదటగా నీ మాట తీరు మార్చుకో, రెండవదిగా నీ ఆలోచనలు మార్చుకో, నీకు ఏం కావాలో దాన్ని చూడు, మూడవదిగా దేవునికి రాజ్యంలో విత్తడం మొదలు పెట్టు. ఎలా విత్తాలి? అందరూ చెప్పండి, విధేయత. గట్టిగా చెప్పండి, విధేయత. విధేయతతో విత్తాలి, విశ్వాసముతో విత్తాలి. పంట వస్తుంది అని విత్తాలి, ఫలము దేవుడు ఇస్తాడని విత్తాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండటం అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు ఆయనను జాగ్రత్తగా వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా. ఫలం ఇస్తాడండి. మీరు విత్తే విత్తనాలకు ఫలం ఇస్తాడు. ఎన్నిసార్లు ఎంత విత్తావు, ఎంత ఫలాన్ని కోసుకున్నావు ఐడియా లేదు కదా. చాలామందికి తెలియదు అంటున్నారు. వాయ్? ఎందుకో మర్చిపోయారు మీరు. మీ విశ్వాసాన్ని ఉపయోగించడం లేదు. గలతీ 6లో వ్రాయబడిన ప్రకారం చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మనము మేలు చేయట ఎందు అలయక ఉందము, మనము అలయక మేలు చేసేది మేమే తగిన కాలమందు పంట కోసుకుంటాం. మాట్లాడడంలో, మనసులో నీకు కావాల్సినవి చూడడంలో, దేవుని యొక్క రాజ్యంలో విధేయతతో విశ్వాసముతో విత్తడంలో కొనసాగు, ఓర్పుతో కొనసాగు, కొంతకాలం కొనసాగు. యేసయ్యకు కొంచెం టైం ఇవ్వు. 10 ఏళ్ల నుంచి దరిద్రతను, పేదరికాన్ని అనుభవిస్తున్నావు. దశాబ్దాల తరబడి పేదరికాన్ని, అప్పులను అనుభవిస్తున్నావు. నా దేవునికి 1 సంవత్సరం టైం ఇవ్వు, లేకపోతే 3 నెలలు టైం ఇవ్వు, 6 నెలలు టైం ఇవ్వు, కనీసం అంటే 1 సంవత్సరం టైం ఇవ్వు. నీ ఆర్థిక పరిస్థితిని మార్చిపడేస్తాడు. నేను చెబుతున్నాను, మరలా వచ్చే సంవత్సరం ఈ టైంకి నేను చెప్పినటువంటి ఈ మాటలను మీరు ప్రాక్టీస్ చేస్తే, మీరు అవలంబిస్తే, మీరు యొక్క ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్నట్లుగా ఉండదు. హల్లెలూయా. మీ పని పైన కూడా మీరు ఆధారపడవలసిన అవసరం ఉండదు. పని చేస్తే వచ్చేది జీతము, దయ చూపిస్తే వచ్చేది దయాధనము. మిరకల్ మనీ అంటాను నేను. మిరకల్ మనీ, దయతో నీకు ఇచ్చేది దేవుడు. సమృద్ధిని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ 4 ప్రసంగాలను మరలా వినండి. నిజంగా ఇఫ్ యు వాంట్ టు బికమ్ రిచ్, అప్పులతో అవమానంతో విసిగి వేసారిపోయావా? నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అనుకుంటున్నావా? చావే శరణం అనుకుంటున్నావా? నువ్వు చావద్దు. నా దేవుడు నిన్ను ధనవంతుడిగా చేసేసాడు. ఆ ఐశ్వర్యాన్ని నువ్వు అందుకోవాలంటే మొట్టమొదటగా ఈ 4 ప్రసంగాలు 10 లేకపోతే 20 సార్లు వినండి. ఒక వ్యక్తి ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎందుకు చెప్పాలనిపిస్తుంది. సార్, నాకు అప్పులు చాలా ఉన్నాయి, చచ్చిపోవాలని అనిపిస్తుంది, కిడ్నీ అమ్ముకోవాలనుకుంటున్నాను, మీరు నాకు సలహా చెప్తారా? మీరు డాక్టర్ కదా, పాస్టర్ కదా అన్నారు. అంటే నేను చెప్పాను, బాబు నువ్వు చావద్దు, నంబర్ 1. రెండవది, నువ్వు కిడ్నీలు కూడా అమ్ముకోవద్దు, నంబర్ 2. అయితే నేను చెప్పింది ఒకటి చెయ్యి, 3 నెలలు క్రమంగా చర్చికి రా అని చెప్పాను. 3 నెలలు క్రమంగా చర్చికి రా అంటే 2 వారాలు వచ్చాడు, 3వ వారము అడ్రస్ లేదనమాట. మనోడికి చర్చికి వచ్చేదానికంటే కిడ్నీలు అమ్ముకోవడం ఈజీ. మనోడికి చర్చికి క్రమంగా వచ్చేదానికంటే ఏమని పురుగుల మందు తాగి చావడం సులభం అన్నమాట. వింటే మీరు మేలు పొందుతారు. దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వింటే ఆ వాక్యము మీలో ఫలిస్తుందండి. దైవజనులు చెప్పారు సువార్తలో, శక్తి 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 శక్తి. వాక్యము ప్రబలమై వ్యాపిస్తుందండి. వాక్యము నెరవేరుస్తుందండి. వాక్యము నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. వాక్యము నీకు ధన సమృద్ధిని దయచేస్తుంది. హల్లెలూయా. ఐ వాంట్ టు హియర్ సో మెనీ టెస్టిమనీస్. నేను చాలా సాక్ష్యాలు నేను వింటానని నేను నమ్ముతున్నాను. నేను ఎదురు చూడబోతూ ఉంటున్నాను.
మీ జీవితాల్లో ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో ఆర్థికపరమైన అద్భుతములు జరిగిన తర్వాత పాస్టర్ గారు కానీ మాకు కానీ తెలియజేయండి. మీతో కలిసి మేము ఆనందిస్తాం. మేము ఎప్పుడు కూడా సంతోషించే వారితో సంతోషిస్తాం. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు మీ వినికిడిలో అత్యధికంగా ఫలింపచేయునుగాక.